మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళకి రాశాధిపతి వచ్చి శుక్రుడు. ఈ రాశాధిపతి వచ్చిన శుక్రుడు వీళ్ళకి 12 తర్వాత నుంచి చతుర్థ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ అంటే అలాగే వీళ్ళకి ఈ ద్వితీయాధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో ఆ కుజుడు వెళ్ళి వీళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది, అంటే ఈ తృతీయ స్థానంలో ఉన్న కుజుడు వెళ్ళి చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి అంటే ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏదైతే కుటుంబ విషయాల్లో వాటిల్లో ఉన్నారో అవి కొంచెం కుటుంబ పరంగా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలాంటే వాళ్ళు ఏదైనా ఒక పనుల మీద కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యవహారపరంగా మాట్లాడుకున్నప్పుడు కానీ ఏవైనా సరే కొద్దిగా కష్టపడే అంటే అందరినీ ఒక చోటుకు చేర్చి ఒక అభిప్రాయానికి రావడానికి ఇలాంటి దానికి కొద్దిగా టైం పట్టే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఎవరికైనా ధనపరంగా ఏదైనా సహాయం చేయాలన్నా లేదా అప్పులు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఎందుకంటే ఒక్కోసారి ఇచ్చిన డబ్బులు ఒక్కోసారి తిరిగి రాలేకపోవచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు అవి రావనుకుని కానీ లేదా అవి రాకపోయినా పర్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఇతరులకి మీ యొక్క ధనాన్ని ఇవ్వడం అనేది చెయ్యాలి. అలాగే దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఏదైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు, అంటే అదేదైనా భూములు కావచ్చు లేకపోతే వాహనాలు కావచ్చు, ఇలా కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుని యొక్క మార్పు ఏదైతే చతుర్థ స్థానంలోకి మార్పు చెందుతుందో, అంటే ఉచ్చస్థితిలో ఉన్నా కూడా మార్పు చెందుతుందో, కానీ వాడే పనిముట్ల విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి. ఒక్కోసారి రక్తం కళ్ళు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే స్త్రీలైతే ముఖ్యంగా గర్భ సంబంధమైన విషయాల్లోనూ ఏదైనా సర్జరీలు చేయించుకోవాలంటే అవి త్వరగా చేయించుకోవడము, ఇలాంటి విషయాల్లో కొద్దిగా స్త్రీలు మాత్రం జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు చేసే వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో మాత్రం అనుకున్నంత లాభాలు చవి చూడడం అనేది ఉండదు, సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు ముఖ్యంగా చూసుకున్నప్పుడు అంటే కుజుడికి సంబంధించిన వాటిల్లో చూసుకుంటే ఎవరైనా ఆల్రెడీ ఏదైనా ఒక మన జిల్లా స్థాయిలోనో వాటిల్లోనో ఏదైనా పోటీలు అంటే ఆటల పోటీలు వాటిల్లో ఎవరైనా స్పోర్ట్స్లో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఎవరైనా సర్జరీలు చేయించుకోవాలి, మేము ఇబ్బంది పడుతున్న ఆరోగ్యపరంగా అనుకునే వాళ్ళు ఈ సమయంలో
సర్జరీలు చేయించుకుంటే వాళ్ళకు కూడా అనుకూలంగా ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా మెడికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, లేదా వాళ్ళు ఉద్యోగాల్లో మంచి మార్పులు కోరుకోవాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు సంతానపరంగా సంతాన స్థానంలో రవి యొక్క సంచారము, అలాగే శని యొక్క సంచారం, అంటే రవి శని ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి కాస్త సంతాన విషయాల్లో మాత్రం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా తెలివితేట, అంటే పశ్చిమ స్థానం వచ్చేటప్పటికి మళ్ళీ తెలివితేటలు, మనకి వ్యవహారము, వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త వాటిలో సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వేసే తెలివితేటలు కూడా అనవసరమైన గొడవలకి దూరంగా ఉండేటట్టుగా ఉండడమే మంచిది. లేకపోతే ఒక్కోసారి అవి అనవసరమైన గొడవలు రాద్ధాంతమయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి అనేది ఈ రాశి మీద ఉంది కాబట్టి ఎన్ని గొడవలున్నా, లేకపోతే మధ్య మధ్యలో ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా చివరికి మీ పనిలో మీరు విజయం సాధించడం, కాస్త ఇటు అటు అయినా సరే కాస్త మీరు చేసే వ్యాపారాల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, లాభాలు కానీ లేకపోతే ఏదో ఒక రకంగా ఒక లబ్ధి పొందడం అనేది మాత్రం ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి, అందులో ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడడానికి వీరు ప్రతి నిజము కూడా మనకి సూర్య ఆరాధన చేసుకోవడం, లేదా సూర్యాష్టకాన్ని చదువుకోవడం, ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క సూర్యుడికి సంబంధించిన అర్ఘ్యాలు ఇవ్వడం, లేదా ఓం ఖగాయే నమః, మనకి ఓం మిత్రాయే నమః, మనకి ఈ యొక్క సూర్య నమస్కారాలకు సంబంధించిన నామాలు ఉంటాయి, 12 నామాలు. ఆ నామాలను చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే. కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు, అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే, మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు, లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుని యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం ఈ సమయంలో, దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి.
సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.